వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రేషన్ డీలర్లకు మెయింటెనెన్స్ పెంచాలంటూ ఇటీవల కాలంలో ప్రభుత్వానికి కోరడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా డీలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రహ్లాద మోదీ, అంటే ప్రధాన మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ కూడా గుజరాత్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల డీలర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు మొత్తం సమావేశం అవ్వడం జరిగింది. వీళ్లకు కొన్ని ఏళ్ల నుంచి ఒకే విధంగా మెయింటెనెన్స్ ఇస్తూ వస్తున్నారు. దీనివల్ల వాళ్ళ పరిస్థితి బాగలేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు మునగ గిరిజారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. గిరిజారావు, నమస్తే. చెప్పండి, అసలు మొత్తం రాష్ట్ర మొత్తంగా ఎంతమంది డీలర్స్ ఉన్నారు? మీకు మెయింటెనెన్స్ ఎంత ఇస్తున్నారు ఒక డీలర్కి? నా పేరు మునగా గిరిజారావు అండి. ఆల్ ఇండియా పేరు పెర్సల్ డీలర్స్ ఫెడరేషన్ ఆర్గనైజ్ సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాల సంక్షేమ సమైక్య అధ్యక్షులండి. ముఖ్యంగా నన్ను అధ్యక్షులుగా చేసినటువంటి 29,700 మంది రేషన్ షాప్ డీలర్ సోదరమణులందరికీ, డీలర్ల నాయకులకు అందరికీ కూడా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ పీడిఎస్ వ్యవస్థ ఆహార భద్రతా చట్టంలో గత 75 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థ ఉంది సార్. గవర్నమెంట్ ఇప్పుడు మన రాష్ట్రంలో రూపాయి కమిషన్ ఇస్తుంది. ఇతర రాష్ట్రాల్లో డిఫరెన్స్ కమిషన్ ఉంది సార్. 1.50 పైసలు ఒక రాష్ట్రంలో ఉంది, ₹2 గోవాలో ఉంది, అలాగే ఢిల్లీలో ₹2 ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అధికారి కమిషనర్ గారు సౌరభ్ గారు, ఎండి గారు మన రాష్ట్రంలో రూపాయి కమిషన్ ఇస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే వస్తుంది సార్. ఇప్పుడు పెరిగినంటి ధరల ప్రకారము ఇచ్చేటువంటి కమిషన్ యావరేజ్ మీద 21 కోట్ల నుండి 24 కోట్ల రూపాయలు కమిషన్ వస్తుంది సార్. టోటల్ 30,000 మంది రేషన్ షాప్ డీలర్లు ఉన్నారు సార్. ఇక్కడ ఈ 30,000 మంది రేషన్ షాప్ డీలర్లకి 24 కోట్ల కమిషన్ ఇస్తున్నారు ప్రతి నెల. యావరేజ్ మీద 6,000 నుంచి 7,000 రూపాయలు వస్తుంది. గోతాలకు ఇంకొక ₹1,000, 8,000 రూపాయలు వస్తుంది సార్. 30,000 మంది రేషన్ షాప్ రీజనల్ మెయింటెనెన్స్, ముఖ్యంగా ఒక కొట్టు పట్టణంలో అటు విజయ్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, కొన్ని సిటీలలో మినిమం 6,000 నుంచి 7,000 రూపాయలు, 10,000 రూపాయలకి షాప్ రెంట్ అవుతుంది సార్ ఓన్లీ. అలాగే వర్కర్ గుమస్తాకి మినిమం 700, 800, 900 ఉంటుంది సార్. 20 రోజులు చేస్తే 10,000 రూపాయలు ప్రతి నెల, 10,000, 8,000, 12,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు వస్తుంది. మళ్ళీ తరుగులు, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మినిమం ఒక రేషన్ షాప్ మెయింటెనెన్స్ చేయడానికి 20,000 నుంచి 10,000 నుంచి 25,000 దాకా ఖర్చు అవుతుంది సార్. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది చాలా తక్కువ, ఇక్కడ పనిభారం ఎక్కువ. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 15 లక్షల మందికి వికలాంగులకు బెడ్ రిలేషన్లకి డోర్ డెలివరీ ఇస్తున్నాం సార్. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ తీసుకున్న నిర్ణయాల ప్రకారము. కానీ ఇచ్చేటువంటి కమిషన్ నిర్వహణకు సరిపోవట్లేదు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక పర్యాలు తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి పార్టీ రాకముందు కూడా ముందుగానే కలిసి మేము ఇవ్వడం జరిగింది. మాకు గతంలో ఎండి వ్యవస్థను తీసేసి మళ్ళా మాకు ఈ మినిస్టర్ గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మా వ్యవస్థను మాకు ఇవ్వడం జరిగింది. కానీ వ్యవస్థను ఇచ్చారు, పని భారం ఎక్కువైంది. మేము ఈరోజు జీవించాలంటే రేషన్ షాప్ నిర్వహణ ఖర్చు 25,000 అవుతుంది కాబట్టి వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, జీవనం చాలా కష్టంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్. మినిమం మెయింటెనెన్స్ కొట్టుబాడిగా గుమస్తా అంతా కూడా గవర్నమెంట్ భరించే బాధ్యత చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ భరించి మేము జీవించడానికి మినిమం 25,000 నుంచి 30,000 రూపాయలు మాకు ఇన్కమ్ వచ్చే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ తెలియజేసుకున్నాం. అలాగే ఏ నెల కమిషన్ మా అకౌంట్లో పట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కమిషన్ నిన్న కూడా కర్ణాటకలో జరిగినట్టు మీటింగ్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్ వాళ్ళకి, సెంట్రల్ మినిస్టర్ గారికి. మాకు పనికి తగ్గ పరిహారం చెల్లించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా జీవనం జరగడానికి, మేము జీవనించడానికి కనీసం ఒక 30,000 రూపాయలు ఇన్కమ్ ఏ విధంగా సరే 30,000 ఇన్కమ్ వచ్చేది చేయమని అడుగుతున్నాం సార్. మా డీలర్లు ఈరోజు 70 సంవత్సరాల నుంచి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి హెల్త్ కార్డు లేవు, వాళ్ళకి హౌస్ సైడ్స్ లేవు. రేషన్ షాప్ డీలర్ కట్టుకోవడానికి రెండుతో ఉన్నాం. ఈమెను కూడా అడుగుతున్నాం, ఆ ఫ్యామిలీ హెల్త్ కార్డు అడుగుతున్నాం. సరే 70 సంవత్సరాలు ఈ దుమ్ముతో పీల్చి కిడ్నీలు పోయినాయి చాలా మందికి, ఆ డస్ట్ జాస్తి. ఇంకోటి, ఇప్పుడు మామూలుగా డీలర్లు బియ్యము ఇవన్నీ అమ్మేస్తున్నారు అనేది ఒక నానుడు ఉంది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గట్టిగా చట్టాలు కొన్ని ఇది సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ పెట్టడం వల్ల మీకు ఇది అంటే అసలు ఈ బియ్యాన్ని
వేరే అసలు డాన్సే దిగి లారీలు ఇచ్చేస్తున్నారనేది నిజమేనా అది? సార్ జగమెరిగిన సత్యం సార్ ఇది. కార్డుదారుడికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు ఒక ఈ పాస్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి, ఈ పాస్ ఇంప్లిమెంట్ ద్వారా రేషన్ కార్డుదారుడికి వాళ్ళు వేలు ముద్ర వేస్తేనే సరుకులు డిస్ట్రిబ్యూషన్ అవుతాయి సార్. కార్డుదారుడు కొంతమంది ఈ సన్న బియ్యం కాదు లావ బియ్యం అని చెప్పి కొంతమంది తినకపోవడం వల్ల అది బయట కొనేస్తున్నారు. ఎంత కొంటారు మామూలు కేజీ సార్? వాళ్ళు ఇది మీరు ఓపెన్ జనవరి సత్యం కాబట్టి కార్డుదారుడికి వాళ్ళు 16 రూపాయలు 17 రూపాయలు ఇచ్చేసి కార్డుదారులు ఏరే వస్తువులు తీసుకుంటున్నారు. ఏరే వస్తువులు తీసుకోవడం లేకుంటే అది జరుగుతుంది. అది కానీ అందరికీ తెలుసు, అది ప్రతి ఒక్కరి విషయమే. దీన్ని మార్చడానికి స్టేట్ గవర్నమెంట్ విధానం కూడా సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సన్న బియ్యం ఇస్తే దీనికి ఇది కూడా ఈ మాపు లేకపోతే సార్. ఇప్పుడు తీసుకున్నటి గవర్నమెంటు ఇలాంటి జరగకుండా ప్రయత్నాలు 100% చేస్తున్నారు. సీసీ కెమెరాలు పెడుతున్నారు, ఫింగర్ ప్రింట్ పెట్టారు, కొత్త మిషన్లు పెట్టారు, వాయిస్ తీసుకొస్తున్నారు. అధికారులు అంటే కార్డుదారులే అమ్మేస్తున్నారు బయట 100% సార్. అది కొంతమంది 75% అమ్మేస్తున్నారు బయట. దీనికి ఒక సపరేట్గా ఒక వింగ్ కూడా కొనేవాళ్ళు కూడా తయారై ఉన్నారు. అట్లా లారీ లోడ్లు ఇతర దేశాలు కూడా తల్లిపోతున్నాయి అంటారు. పెద్ద మళ్ళీ రీపాలిషింగ్ చేస్తారంట కదా. దీని మీద చాలా కట్టడి చేస్తున్నారు స్టేట్ గవర్నమెంటు. ఇంకా అక్కడక్కడ కూడా మా దృష్టికి వస్తుంది సార్. అది కూడా గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. అదేంటంటే ఏది జరిగి వచ్చినా రేషన్ షాప్ డీలర్ల మీద పడుతున్నారు సార్. రేషన్ షాప్ డీలర్లకి కార్డుదారులు సరుకు ఇచ్చే వరకే ఫింగర్ వేసే బాధ్యత. తర్వాత వాళ్ళ కార్డుదారుడు వాళ్ళ ఇష్టం అవుతుంది, తింటారో అమ్మేస్తారో పడేస్తారో చేసుకుంటుంది. కొంతమంది అధికారులు వీళ్ళని అరికట్టడానికి చాలా మంది వస్తే అధికారులను కూడా వాళ్ళని బెదిరించే స్థితికి థర్డ్ పార్టీ ఎంటర్ అయింది. దీంట్లో మేము థర్డ్ పార్టీ ఎంటర్ అయింది. ఇది జగన్మోహన్ సత్యమే. దీన్ని నివారణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దీన్ని కార్డుదారుడు ఆలోచించాలి. 46 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినటువంటి రైస్ని ఈరోజు భారతదేశంలో మనకి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తుంది సార్. పోషక విలువలో ఉన్నటువంటి రైస్. డిప్యూటీ సీఎం కూడా ఒకసారి మచిలీపట్నం దగ్గర ఓడల్లో పోతా ఉంటే వెంటాడి పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. కొన్ని ఇదేంటంటే సార్ బియ్యం లారీ రావడానికి రేషన్ షాప్ దగ్గర రావు సార్. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా మాకు వచ్చేటువంటి ఎంఎల్ఎస్ పాయింట్లో అటు మినిస్టర్ గారు చెప్పినా, సీఎం గారు చెప్పినా, కమిషనర్ గారు చెప్పినా, ఎండీ గారు చెప్పినా కొంతమంది ఎంఎల్ఎస్ పాయింట్లో రేషన్కు తోలేటువంటి కార్యక్రమంలో వాళ్ళు బస్తాకి మినిమం కిలో తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్ని మాటలు చెప్పినా ఇన్నే పరిస్థితులు లేరు. గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళని దగ్గరుండి పోయి రేషన్ షాప్ డీలర్ని దగ్గరుండి తెచ్చుకోమంటున్నాం సార్. కానీ కొన్ని చోట్లేమో డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. కొన్ని మనం చూసాం ఎంఎల్ఎస్ పాయింట్లే రేస్గా వెళ్తున్నాయని చెప్పి. అలాంటివి కూడా నివారణ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఉదయగిరి నియోజకవర్గంలో జరిగింది సార్. అది దాన్ని కూడా దృష్టికి మన మినిస్టర్ గారు, కమిషనర్ గారు, ఎండీ గారు దాని మీద గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అధికారులు కూడా అది తెలియజేయాలి. రేషన్ షాప్ డీలర్లకు వచ్చేది అనేది ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ తెలియజేసుకోవాలి సార్. మీరు తెలియజేస్తున్నాం. ప్రతి డీలర్కి 10 టన్నులు ఇస్తే 100 కిలో 150 కిలో 200 కిలో దిగితే 200 కిలో ఈరోజు కార్డు దగ్గర వాడు ఊరికినే ఇవ్వడు. వాడి దగ్గర ఏదో ఇస్తేనే ఇస్తాడు. ఈ 200 కిలో కొనాలంటే మీరు ఇచ్చే కమిషన్ అంతే తరువులకి మేము. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏమైనా రేషను సపరేట్గా చక్కెర కానీ ఇతర నెయ్యి అలాంటి ఏమైనా గోధుమ పిండి 20 రూపాయలకి ఇస్తున్నారు సార్. ఏ ఇతర వస్తువులు లేదు కానీ గోధుమ పిండి కొత్తగా ఈరోజు 20 రూపాయలకి మన రాష్ట్రంలో గోధుమ పిండి ఇస్తున్నారు. అంటే మామూలుగా ప్రభుత్వాలు పండగ వచ్చినప్పుడు రంజాన్ తోఫా అని అట్లా ఇస్తారు కదా. ఇట్లా ఈ సంవత్సరం ఇవ్వలేదు. నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారో అని తెలియదు సార్. ఇవ్వాలనుకుంటుంది. గోధుమ పిండి రిలీజ్ చేశారు, జొన్నలు రిలీజ్ చేశారు, రాగులు ఇస్తున్నారు. అలాగే కొన్ని ఏరియాలో జొన్నలు, రాగులు కూడా ఇస్తున్నారు సార్. అంటే మొత్తం మీద మీ మెయింటెనెన్స్ ఇవి పెంచమంటారు సార్. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ ఇచ్చేటువంటి కమిషన్ నిర్వహణకి సరిపోవడం లేదు. దానివల్ల రేషన్ షాప్ డీలర్ కానివ్వండి, లేకుంటే ఇతరత్ర కానివ్వండి, జరగబోవడంలో ఎక్కడో జరిగినటువంటి దాన్ని చేయడం వలన మాకు మొత్తం వ్యవస్థకి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని విద్యావంతులు, విజ్ఞావంతులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్లు,
కమిషనర్ అధికారులందరూ కూడా అవగాహన చేసుకొని రేషన్ షాప్ డీలర్లు మీద ఒత్తిడి తగ్గించాలని, అలాగే థర్డ్ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు సార్. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ప్రజాప్రతినిధులకు, వార్డు కౌన్సిల్ అందరికీ తెలియజేస్తున్నాను సార్. రేషన్ షాపు డీలర్లు ఇచ్చేటువంటి సర్వీస్ అతి తక్కువ కమిషన్తో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు వాళ్ళకి తగ్గ సమయంలో వారు కోరుకుని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ చాలా తక్కువ. మీరు దీన్ని పరిగణలోకి తీసుకొని రేషన్ షాప్ డీలర్ మీద మీరు ఆ ఒత్తిడి తగ్గించాలని కోరుకున్నా సార్. చాలామందికి తెలియట్లేదు. ఏదో రేషన్ షాప్ డీలర్కి 50,000, 40,000, 50,000 వస్తుంది అనుకున్నారు. రేషన్ షాపుకి ఇచ్చేటువంటి కమిషన్ 20 కూడా సరిపోలేదు. 70 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ మాకు పెంచుతుంది అని చెప్పి ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం. దయ ఉంచి ఇప్పటికైనా 70 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఇప్పటికైనా మా ప్రభుత్వం చేస్తానని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా మందికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సేవలు చేస్తుంది. ఆహార భద్రతలో పనిచేసేటువంటి వారికి ఆహార భద్రత లేకుండా పోతుంది. మీకు తెలియజేస్తున్నాను సార్. ఆహార భద్రతలో 20 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 2029 దాకా 2025 నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈరోజు ఖర్చు పడుతుంది. కానీ దాంట్లో పనిచేసేటువంటి రేషన్ షెడ్యూళ్లకు మా రాష్ట్రంలో 30,000 మందికి, దేశంలో 5,30,000 మందికి ఆహార భద్రత లేకుండా పోతుంది సార్. దయ ఉంచి మేము చదువుకున్న వాళ్ళు ఉన్నాం, విద్యావంతులు ఉన్నాం. ఏ విధంగా బతకాలో, మాకు ఇచ్చేది ఎంత, మేము చేసేది ఎంత, మాకు ఎంత మీద అజమాయిషి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ముఖ్యమంత్రి ఇంతమంది అజమాయిషి ఉంది. ఇది పేద ప్రజలకు తెలియజేయాలని మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు దేశ ప్రధాని మోదీ గారి సోదరుడు ప్రహ్లాద్ ఆయన కూడా డీలరే, 55 సంవత్సరాల డీలర్. మీరు ఏమైనా కలిసి ఏమైనా చేశారా? ప్రధానికి కలవాలని ఏమైనా కంటిన్యూగా మెసేజ్ రూపంలో వెళ్తున్నారు, లెటర్ల రూపాయల సెంట్రల్ మినిస్టర్లు కలిసాము. సెంట్రల్ చీఫ్ సెక్రటరీని రవి ప్రకాష్ గారు, సెంట్రల్ ప్రధానమంత్రి చీఫ్ సెక్రటరీ, ఆయన కలవడం జరిగింది సార్. 4 మాటలు కలిసాము. ప్రధానమంత్రి గారికి లెటర్ వెళ్ళిపోయింది, సీతారామన్కి, ఆర్థిక మంత్రి సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళాం. దానికి సంబంధించిన అధికారులకు, ప్రజాపతి ప్రతి ఒక్కటి తెలియజేస్తూ వెళ్తున్నాం సార్ మేము. కానీ పరిష్కార మార్గంలో లోపం జరుగుతుంది. ముఖ్యంగా చౌక దుకాణదారులు అంటే చౌకగా చూస్తున్నారు మమ్మల్ని. దయ ఉంచి 80 కోట్ల మందికి, సుమారు 80 కోట్ల నుంచి 100 కోట్ల మందికి అవినాభావ సంబంధం కలిగినటువంటి పీడిఎస్ వ్యవస్థలో మేము 70 సంవత్సరాలు అతి దగ్గరగా అక్కలు మామలు అంటూ మేము సేవ చేస్తున్నాం సార్. ఈరోజు కొంతమంది పొలిటికల్ పార్టీలకే కాకుండా దాంట్లో పనిచేసేటువంటి వారికి కూడా పనికి పరిహారం అందించాలని, ఆహార భద్రత, మాకు కూడా ఆహార భద్రత కలిగిన కొన్ని వసతులు కలిగించాలని, ఆరోగ్య కార్డులు కానీ గృహవసతులు కలిగించాలని ప్రభుత్వానికి నూతన సంవత్సరం తరపున మాకు వెలుగులు నింపుతారని మీ ద్వారా తెలియజేసుకున్నాం సార్. దయవించి ఇప్పటికైనా మమ్మల్ని చౌక ధరల దుకాణదారులను చౌకగా చూడొద్దని, మాకు గౌరవప్రదంగా మేము కొన్ని ప్రభుత్వాలను తీసుకొచ్చాం సార్. 70 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలని మేము జనాల్లో ఉన్నాం. మేము వార్డులోకి వెళ్ళినా, జనాలకు వెళ్ళినా, ప్రతి ఊర్లో వెళ్ళినా 300 మంది, 400 మందికి, 500 మందికి అతి దగ్గరగా అక్క మామూలు మేము ఉన్నాం సార్. దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం. ఎన్నో ప్రభుత్వాలకు సపోర్ట్ చేశాం, ఎన్నో ప్రభుత్వాలు తీసుకొని వచ్చాం, ఎన్నో ముఖ్యమంత్రులు మారారు, ప్రధానమంత్రులు మారారు, మినిస్టర్లు మారారు. దయ ఉంచి మా జీవన విధానం మారటం లేదు. ఇప్పటికైనా మా జీవన విధానం గురించి మాకు లవ్లీ ఫుడ్, మాకు డెమోక్రసీలో అడిగే హక్కు ఉంది సార్. పనిచేస్తున్నాం, పనికి తగ్గ పరిహారం ఏమని అడుగుతున్నాం. అధికారులు ఆలోచించాలి. రేషన్ షాప్ డీలర్ల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము అన్నిటికీ స్వాగతిస్తున్నాం. డోర్ డెలివరీ స్వాగతించాం, డోర్ డెలివరీ ఇస్తున్నాం, వారు ఏం చెప్పినా చేస్తున్నాం. కానీ మా పనికి పరిహారం అందట్లా. విజ్ఞాపవంతులైన అధికారులు, అలాగే మంత్రులు చెప్పాలి, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలి, ముఖ్యమంత్రికి తెలియజేయాలి. వాళ్ళు పని చెప్పినప్పుడు మాకు పని చెప్తున్నారు, కానీ వాళ్ళకి తెలియజేయడం లేదు. ఇది కూడా తెలియజేసి మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకున్నాం సార్. నూతన సంక్రాంతి లోపల మాకు రావాల్సిన కమిషన్లు కానివ్వండి, ఈ కమిషన్ పెంచి మాకు వెలుగులు నింపుతారని కోరుకుంటూ, మా 30,000 మంది డీలర్లకి రాష్ట్రంలో మా సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దేశంలో కూడా 5,30,000 సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సోదరిమణులకు, మీడియా సోదరులకు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంక్షేమ సమైక్య అధ్యక్షులు మునగా గిరిజారావుని, ఆల్ ఇండియా ఆర్గనైజ్ సెక్రటరీగా మీకు, మీ కుటుంబాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండాలని, అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సోదరులందరూ కూడా ఆ భగవానుడు ఆయురారోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఉద్దేశంతో
మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటూ ప్రజాప్రతినిధులకు అధికారులు కూడా కొత్త సంవత్సరం వెలుగులు నింపుతారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. ఇది పరిస్థితి. చౌక దుకాణదారులను చౌకగా చూడొద్దు, అదేవిధంగా తాము చేస్తున్న కష్టానికి సరిపడు జీతం కూడా ఇవ్వాలంటూ రాష్ట్ర డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు మునగ గిరిజారావు అయితే కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.